ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఖరారైంది. ఈ నెల 18, 19 తేదీల్లో 2 రోజుల పాటు సీఎం చంద్రబాబు ఢిల్లీలో పర్యటించనున్నారు. పార్లమెంట్ హౌస్ లో పలువురు కేంద్ర మంత్రులతో ఆయన భేటీ కానున్నారు. రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులపై కేంద్ర మంత్రులతో ఆయన చర్చిస్తారు. సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వివిరావు అందిస్తారు. రైట్ వివిరావు, చెప్పండి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 18వ తారీఖు రాత్రి హైదరాబాద్ అమరావతి నుంచి బయలుదేరి న్యూఢిల్లీ వెళ్ళున్నారు. న్యూఢిల్లీలో కేంద్ర మంత్రులు పలువురితో ఆయన చర్చించనున్నారు. కేంద్రంలో ఉన్నటువంటి రాజ్యసభ సభ్యుడు రవీంద్ర కుమార్ తనకు అసిస్టెంట్ సొలిసిటరీ జనరల్ పదవి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కేంద్రంలో న్యాయశాఖ మంత్రిని, అలాగే రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్నటువంటి పలు కీలకమైన జలవనరుల శాఖ మంత్రిని కూడా ఆయన కలిసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఇంతవరకు కూడా ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనకు సంబంధించినటువంటి పర్యటన వివరాలు ఏది కూడా ఖరారు కాలేదు. కానప్పటికీ మనకు అందుతున్న కనకమేడల రవీంద్ర కుమార్ కు అసిస్టెంట్ సోలిసిటర్ జనరల్ పదవిని వరించేటటువంటి అవకాశాలు ఉన్నాయని మనకి ఢిల్లీ నుంచి సమాచారం అందుతా ఉంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 17, 18 తారీఖుల్లో అమరావతిలో జరిగేటటువంటి కలెక్టర్ల సమావేశం అనంతరం 18వ తారీఖు రాత్రి బయలుదేరి ఆయన న్యూఢిల్లీ వెళ్తారు. 19వ తారీఖు నాడు కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, అలాగే కేంద్ర న్యాయశాఖ మంత్రిని, అలాగే కేంద్ర జల వనరుల శాఖ మంత్రిని, వీళ్ళైతే అవకాశం కానీ ఏమైనా అపాయింట్మెంట్ దొరికినట్లయితే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తో కూడా మాట్లాడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించినటువంటి నిధులను సంపాదించడంతో పాటు ప్రత్యేకంగా మరొక పెద్ద భారీ వంతెన నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం తీర్మానించింది. ఈ నేపథ్యంలో ఆ వంతెనకు సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం అనుమతులను సాధించడానికి ముఖ్యమంత్రి ఇప్పటికే లేఖలను సిద్ధం చేసుకున్నారు. అయితే వాటిని శాఖాపరంగా పంపించడం కంటే నేరుగా తానే వెళ్లి కేంద్ర జలవనరుల శాఖ మంత్రిని కలిసి అక్కడి నుంచి ఆయన వారితో చర్చించిన తర్వాత అనుమతులు తెచ్చుకోవడం మర్యాద పూర్వకంగా ఉంటుంది. తాను చేపట్టబోయేటటువంటి నిర్మాణ పనులు ఏ విధంగా ఉంటాయి, తనకు ఏ విధంగా లాభసాటిగా ఉంటాయి అనేది కేంద్రంతో చర్చించడానికి చంద్రబాబు నాయుడు కసరత్తు ముమ్మరం చేస్తున్నట్టుగా తెలిసింది. అలాగే 17వ తారీఖున 18వ తారీఖున ఈ 2 రోజులు కూడా ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్లతో మరోసారి సమావేశం కానున్నారు. జిల్లాల యొక్క ప్రగతిని, అదేవిధంగా కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించినటువంటి ముసాయిదా బిల్లులను, అలాగే ఇప్పటికే కలెక్టర్ల నుంచి, మంత్రుల నుంచి, ప్రజల నుంచి కూడా, ఎమ్మెల్యేల నుంచి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారి అభిప్రాయాలను సేకరించిన మీదట అక్కడ జరగబోయేటటువంటి కేంద్ర మంత్రుల భేటీలో కొత్త జిల్లాల పునర్నిర్మాణం సంబంధించినటువంటి అంశాలను కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పెద్దలతో చర్చించే అవకాశాలు ఉన్నాయి. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేవలం ఒక్క రోజు న్యూఢిల్లీలో ఉంటారు. 19వ తారీఖు ఉదయం నుంచి రాత్రి వరకు ఆయన వివిధ కేంద్ర మంత్రులతోని ఆయన చర్చించి వెంటనే అక్కడి నుంచి అదే రాత్రికి బయలుదేరి అమరావతికి చేరుకోనున్నారు. భారతి. రైట్, థ్యాంక్ యూ వివిరావు.